మీ ఇంటి వంటలో బామ చేతి వంటకు స్వాగతం. వంట చేయడం వచ్చా అని ఎవరినైనా అడిగితే ఏముంది, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, చింతపండు ఇవన్నీ ఉంటే చాలు, చిటికెలో వంట చేసేయచ్చు అని అంటారు. మరి ఆ వంట టేస్టీగా ఉంటుందా అని అడిగితే సమాధానం అంత ఈజీగా రాదు. వంటకు కావాల్సిన వస్తువులు ఏంటో తెలుసు, కానీ ఆ వస్తువులు ఏ మోతాదులో వేస్తే బ్రహ్మాండమైన టేస్ట్ వస్తుందో ఎవరికీ తెలియదు. అది మా బామ్మకి మాత్రమే తెలుసు. బామ్మ చేయి పడితే చాలు ఏ వంటైనా బ్రహ్మాండంగా కుదురుతుంది. బామ్మ చేతి వంటలో భాగంగా ఈరోజు మనం మంచి రుచికరమైన వంటలు పరిచయం చేసుకోబోతున్నాం. ఆ వంటల్ని పరిచయం చేయడానికి రాధాకుమారి బామ్మ రెడీగా ఉంది. బామ్మ ఏ వంట చేస్తున్నావు ఈరోజు? ఈరోజా చల్ల పునుగులు. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను కదా, పదార్థాలు చెప్పకుండా ఎలా చేస్తావు నువ్వు, సరేనా? ఇడ్లీ పిండి, పెరుగు, ఉప్పు, మైదా పిండి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు. ఓకే, మరి ముందుగా ఏమైనా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలా? ఆల్రెడీ ఇడ్లీ పిండి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కదా మరి. ఓకే, రైట్. పెరుగు పెరుగేనా? ముందు రోజు ఎలాగో తోడుపెట్టి పెట్టుకుంటాం కదా పెరుగు, ఆ మాత్రం తినిపించి అలాగే మెంటలా. పుల్లగా ఉండాలా తీయగా ఉండాలా అని నీకు ఇష్టం. నీకు పుల్లగా కావాలంటే 3 రోజుల ముందే పెట్టుకో పెరుగు. తీయగా కావాలంటే ముందు రోజు పెట్టుకో. ఓకే, స్టవ్ ఆన్ చేయాలా? ఏం చేయాలి ఫస్ట్? స్టవ్ ఆన్ చేసి నూనె పోయాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలా? ఆయిల్ పోస్తున్నా. మరే ముందుగా ఏదైనా రెడీ చేసి పెట్టుకోవాలని అడిగావు కదా, దాని సమాధానం ఇప్పుడు చెప్తాను. ఇడ్లీ పిండి ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు రవ్వ వేసుకోవాలి. 1 గ్లాస్ మినపప్పు. ఓకే. 2 గ్లాసులు రవ్వ నూక ఏదైనా అనుకోవచ్చు దాన్ని. అది వేసి ఇడ్లీ పిండి రెడీ చేసుకుని అందరికీ తెలుసు, నీకు తెలియదు కానీ ముద్దువి. అంటే అందులో నీళ్ళు పోయాలా? లేదా నూనె పోయాలి. నువ్వు బ్యా కాదా? నా మీద జోక్స్ వేస్తున్నావు నువ్వు. ఏం కాదు, కొంచెం నీళ్లు పోసి రుబ్బుకునేటప్పుడు నీళ్లు వేస్తాం కదా, ఎలాగో గ్రైండర్ మిక్సీలో వేసుకుంటాం. వేసి నూక నానబెట్టి అది మళ్ళీ దాంట్లో వేసి. ఓకే, ఇడ్లీ రవ్వ ఉంది కదా, ఇప్పుడు మినపప్పు బాగా నానబెట్టి దాని తర్వాత ఇడ్లీ రవ్వ అందులో వేసి మినపప్పులో వేసి కొంపలు అంటుకుపోతాయి, అది రుబ్బుకోవాలి కదా. ఓకే, మినపప్పు బాగా రుబ్బుకొని మినపప్పు గ్రైండరో మిక్సీయో లేకపోతే రోలు పెట్టి. ఇప్పుడు బాగా అర్థమైపోయింది నాకు. దాని తర్వాత అందులో రవ్వ కలుపుకుంటే ఇలా అవుతుంది అనమాట. ఓకే సరే. అది పెరుగు ముందు రోజు తోడు పెట్టి పెట్టుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బౌల్ తీసుకొని ఇప్పుడు ఈ ఇడ్లీ పిండి పెట్టుకున్నాం కదా రెడీగాను, ఒక స్పూన్ ఇది దీంట్లో వేసుకోవాలి. చూసా ఎలా ఉందోను. ఒక బౌల్ తీసుకున్నాం, అందులోకి ఇడ్లీ పిండి తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇడ్లీ పెట్టాలంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవాలి దీంట్లో. ఇది పునుగులు వేయాలంటే కొంచెం గట్టిగా ఉండాలి కదా పిండి. ఓకే ఓకే, అందుకని ఇలా పెట్టుకున్నాం అనమాట. అదే ఇడ్లీ చేసుకుంటాం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని అలా పెట్టుకుని. వాటర్ గీటర్ అనుకో, నాకు ఇంగ్లీష్ రా, తెలుగులో చెప్పు. నీళ్ళు అయిందా? దీని తర్వాత ఏం చేసుకోవాలంటే ఇదిగో అల్లం ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు సరిపడా వేసుకోవాలి. కొందరు ఎక్కువ కొంత తక్కువ తింటారు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇంకేం వేసాం ఇక అంతే. మరి మైదా పిండి? మైదా. అందుకే ఇప్పుడు నిన్నే పెట్టుకుంటాను నేను, ఎందుకంటే కొంచెం పెద్దదాన్ని అయ్యాను కదా. బామ్మకి అసిస్టెంట్ గా నేనే ఉండాలి. కరెక్ట్. ఎందుకంటే పెద్దదాన్ని బాగా కాకపోయినా కొంత అయ్యాను కదా పెద్దదాన్ని. ఏమంటా? ఓకేనా? బాగా పెద్దదాన్ని అయ్యాను. లేదు లేదు లేదు, ఇంకా స్వీట్ 16 నాకు. ఏం కాదులే, నిజం. అందుకని ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి. నూనె బాగా మరిగితే దాంట్లో పునుగులు వేసుకుంటాం. ఓకే, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. ఇంతవరకు కరివేపాకు ఉంది, మిరపకాయలు ఉన్నాయి, ఎండుమిర్చి. ఏం చేస్తావో బామ్మ. నూనె కాగిపోయింది. ఇదిగో పునుగులు వేస్తున్నాం చూడు. ఓకే, సైజులో. ఓకే ఓకే ఓకే, అర్థమైపోయింది. ఇప్పుడు అన్నీ అర్థం అవుతాయి. తీరా చెయ్యమంటే అప్పుడు చెయ్యి దూరంగా పెట్టుకో, అది అర్థం అవ్వలేదా? నూనె పక్కన చేయి పెట్టుకోకూడదని.
నువ్వు ఎక్కడెక్కడ తిరిగావేంటి? నేను బాగా తిరిగి వచ్చాను. ఎక్కడెక్కడ తిరిగా? నువ్వు చెప్పు ముందు, ఎక్కడెక్కడ తిరిగా? నేనేదో అలా 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 వెళ్ళి దీపావళి క్రాకర్స్ అవి కాల్చుకొని అక్కడ పిండి వంటలు చేసుకొని తిని, నీలా కాకుండా మా పాత స్నేహితులు నాతోటి వాళ్ళు కొందరు ఉన్నారు అక్కడ, వాళ్ళందరినీ చూసుకొని వాళ్ళతో కబుర్లు చెప్పుకొని ఆటలాడుకొని పాటలు పాడుకొని అంతా చేశాను. అవునా? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అలా అని చెప్పలేండి, నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే ప్రస్తుతానికి. అంటే ప్రస్తుతానికి అంటే ఫ్యూచర్ లో మారొచ్చా? లేదు అలా అయితే లేదు, అలా మారే అది వరకు ఉంటే వాళ్ళు ఇప్పుడు మారారు కదా. అలాగే ఇది కూడా తిప్పు. ఓకే, తీసేనా? తీసేయకూడదు, తిప్పాలి. రేగిందలే చూసుకో, తీసేయటమేనా? ఇంకా ఎద్దు ఏనిందిరా అంటే ఆవుసార్లు కట్టారా అని. ఎద్దు అంటే ఏంటంటే అడగొద్దు. అదే అర్థం అవ్వలేదు, ఏమంటున్నావు నువ్వు? ఎద్దు ఎక్కడైనా పిల్లని పెడుతుందా? ఆవు పెడుతుంది కానీ పిల్లని. నీలాంటాడే ఎద్దురా అన్నట్టు, అది ఆవుసార్లు కట్టారా అన్నట్టు. అది ఏంటి, ఎద్దు ఎక్కడైనా పిల్ల పెడుతుంది తెలుసు, ఇలాంటివి నాకు తెలుసు. తెలుసు, ఏం తెలుసు? నా బొంద తెలకపోయింది వచ్చు. ఇప్పుడు తీసే, ఇంకా తర్వాత హియర్లు ఫియర్లు తీసే. బాగుంది. ఓకే, పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నాం. చాలా మరి ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తాం, పోపు పెట్టేసుకుందామా? పోపు ఆఫ్ చేద్దాం ఫస్ట్. సరే, ఇది ఇక్కడ పెట్టేస్తాను. ఇది దాని మీదకి మార్చి అది దీన్ని పెట్టు, పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే పెరుగు ఆ బౌల్లో వేసుకొని ఇవి కూడా దాని మీద వేసుకోవాలి, దాంట్లో వేసి ఊరబెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు బామ్మ. చెప్తాను, అర్థం కాలేదు కదా నీకు? సరే వస్తున్నా, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది దీని మీద పెట్టు. సరే, స్టవ్ ఆన్ చేయాలి. ఇది చేయాలి కదా. పెట్టావు కదా, పెట్టేసా. కొద్దిగా నూనె వేసుకుంటాం దీంట్లో పోపుకి. ఓకే ఓకే, తాలింపు అంటాం కదా. సారీ, సరే, అది కొంచెం వేడెక్కని. ఈ లోపల ఏం చేస్తామంటే ఒక స్పూన్ ఇవ్వాలా? ఇది పెరుగు కొంచెం పలసం చేసుకోవాలి, బాగా చిక్కగా ఉంది కదా. ఓకే, కొద్దిగా నీళ్ళు పోస్తావా దీంట్లో? పోయగలవా? నేను పోసుకుంటా. పోస్తాను. ఇది పట్టుకోవాలేమో చూసుకో, మళ్ళీ పడుతుంది మన మీద. చాలు చాలు చాలు. చాలా అంటే కొన్ని వాటర్ కొంచెం పలసగా అవ్వడానికి అంతే అంతే, మరీ పలసన అయితే బాగుండదు. ఓకే ఓకే, అంటే ఆయిల్ కాగిపోయింది. మరి వేద్దాం, ఇది కొంచెం ఉప్పు వేసి, చిటికెడు ఉప్పు తిని టేస్ట్ పెరిగి ఒక చిటికెడు ఉప్పు అనమాట. చిక్కటి పెరుగులో కొంచెం నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాం, అంతేగా? అంతే. తర్వాత కొద్దిగా జీలకర్ర. ఓకే, పోపులో జీలకర్ర వేసుకున్నాం. ఆయిల్ బాగా వేడిన తర్వాత జీలకర్ర వేసాం. తర్వాత పేలుతుందేమో, కరివేపాకు చూసుకో. ఓకే, ఇంకా ఎండు మిరపకాయలు. స్టవ్ ఆఫ్ చేసి వేయిపోయాయా? ఓకే, స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత ఇప్పుడు అది తీసుకో. ఇది పుణుకులు అందులో వేయాలి. ఓకే, ఒక్క నిమిషం తీసిన అక్కడ పక్కన పెట్టేస్తాను. ఇది తీసుకున్నాం, సర్వింగ్ బౌల్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇది వేయాలి, పునుగులు వేసేనా? అన్ని వేసేనా? కడగానా? చూద్దాం, పెరుగు సరిపడాలి కదా, సగం వేద్దాం. చాలే, మళ్ళీ ఉంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు కావాలంటే. ఓకే, తర్వాత ఇప్పుడు పెరుగు చల్ల. క్రీమ్ లా అనిపిస్తుంది, బాగుంది కదా. మనం ఆ పునుగులు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆ చల్లని ఇందులో వేసాం, అంతేనా? అయిపోయినట్టేనా? అది అదే పోపు దీంట్లో వేసాను. నేను పోపు దీంట్లో అదేదో నువ్వు అంటావు కదా అలా. ఓకే, చల్ల పునుగులు రెడీ అయిపోయాయి కదా. చూస్తున్నారు కదా, చల్ల పునుగులు తయారైపోయాయి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చల్ల పునుగులు కావలసిన పదార్థాలు: అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, నూనె, పెరుగు, మైదా పిండి, ఇడ్లీ పిండి. తయారు చేసే పద్ధతి:
స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యే లోపల ఒక బౌల్ తీసుకొని అందులో ఇడ్లీ పిండి వేసుకొని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, మైదా పిండి వేసి బాగా కలిపి చిన్న చిన్న పునుగుల్లా చేసి వేడి అయిన నూనెలో వేసి వేగించుకోవాలి. వేగిన తరువాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యే లోపల పెరుగు ఉన్న బౌల్లో కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి పెట్టుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరప వేసి వేగించాలి. ఇప్పుడు పునుగుల్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అందులో పెరుగు వేసి తాలింపును కూడా వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, చల్ల పునుగులు రెడీ.